హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ గోబీ మంచూరియా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దామండి. ముందుగా క్యారెట్స్ సన్నగా ఈ విధంగా తురుముకోవాలండి. ఇందులోకి క్యాబేజీ కూడా తురిమి వేసుకోవాలి. తురుముకోవటం కష్టం అనుకుంటే మిక్సీ జార్లో వేసేసి అందులోని జ్యూస్ మొత్తం పిండేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, మిరియాల పొడి, గరం మసాలా, ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అనేది దానికి కొలత ఏమీ లేదండి. మనకి ముద్ద వచ్చే వరకు, మనం ఉండ చుట్టుకున్నప్పుడు వచ్చే వరకు కాస్త వేసుకుంటూ ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. మరి ఎక్కువ లూజు లేకుండా మనకి ఉండ అనేది కరెక్ట్గా వచ్చే వరకు కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే కాస్త మైదా కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలండి. సైజు కొంచెం పెద్దవిగా చేసుకున్నామంటే ఆయిల్లో లోపల మొత్తం కుక్ అవ్వకుండా అలా పచ్చిగా ఉంటుందండి. దానికోసం చిన్ని బాల్సే చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉండలని ఇదే విధంగా వేపుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 4-5 వెల్లుల్లి పొట్టు వలచి వేసుకోవాలండి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇది కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందు కూడా ఉండల్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగనవసరం లేదండి, కాస్త వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి. కాస్త వేగిన తరువాత కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలుపుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకండి, లేకపోతే కార్న్ఫ్లోర్ ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకొని కాస్త మొత్తం కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఓ 5 నిమిషాలు వదిలేసామంటే గోబీ మంచూరియా రెడీ అయిపోతుందండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన గోబీ మంచూరియా ఇంట్లోనే సింపుల్గా చేసి పెట్టచ్చండి. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.